జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. మొత్తానికి సాధించారు. థ్యాంక్స్ ఆంటీ. ఆ దరిద్రాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి మంచి పనే చేశారు. వీళ్ళు వెళ్ళగొట్టలే సిస్టర్, వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయేలా చేసింది మేమే కదా అత్తయ్య. ఎనీవే గుడ్ జాబ్ గైస్. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఏముందంటే మా సంస్కృతి ఈవెంట్స్ని గ్రాండ్గా రీలాంచ్ చేస్తాం. పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి పేరు డబ్బు సంపాదిస్తాం. ఇంకా పెళ్లిళ్ళు, తద్దినాలు, బారసాలలు ఏం చేస్తారు అఖిల్? ఇప్పుడు మీరు కోటీశ్వర్లు. కోటు సూటు బూటు వేసుకొని ప్రొప్రైటర్స్ లా ఉండాలి. అంటే ఏంటి సిస్టర్? ఒక అంబానీలాగా, ఆదానీలాగా వెలిగిపోవాలి సిస్టర్. వాళ్ళలా అవ్వాలంటే మేము ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఫ్యాక్టరీలను రన్ చేసి ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి. బిజినెస్ మ్యాగజైన్లో మీ న్యూస్ రావాలి. కవర్ పేజీ ఫోటో మీదవ్వాలి. ఇప్పటికిప్పుడు ఫ్యాక్టరీ కట్టడం అంటే అఖిల్, కొత్తగా ఫ్యాక్టరీ కొనాల్సిన నీడ్ నీకు లేదు. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఫ్యాక్టరీనే కొనేద్దాం. నాకెప్పటి నుంచో ఒక ఫ్యాక్టరీని కొనాలనుంది. నీతో కొనిపించేస్తాను. ఏదైనా ఫ్యాక్టరీ అమ్మకానికి ఉందా ఆంటీ? మనం కొంటామంటే ఎవరమ్మరు భాస్కర్? కాస్త ఎక్కువ ప్రైస్ ఇస్తే ఆదాని కూడా తన ఫ్యాక్టరీని అమ్మేస్తాడు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్నాళ్ళు మీలా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది ఉన్నారు, మేం పైకి వెళ్తామంటే కిందకి లాగేస్తారు. రేపు మేము పెద్ద బిజినెస్ మెన్స్ అవుతామంటే అది మీ పుణ్యమే. అఫ్కోర్స్ మీకు హెల్ప్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. రేపు ఫ్యాక్టరీ కొనడానికి రెడీగా ఉండండి. మార్నింగే వెళ్దాం. హాయ్ అదినా, హౌ ఆర్ యూ? హే పావని, నీ పొగరబోతు తోడికోడలు బయటకెళ్ళిపోయిందంట కదా, హ్యాపీయేనా? ఏంటదినా డల్గా ఉన్నారు? అన్నయ్య గారు వెళ్ళిపోయారనా? డోంట్ వరీ, నా అల్లుడు సక్సెస్ చూశాక ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారులే. ఆ ఏడు మొహాలు అంతే సిస్టర్, వాళ్ళ గురించి వదిలేయండి. ఇకపై నా ఇద్దరు మేనల్లులకి మీరే అండదండా. ఎస్ మామ్, ఈ ఇంటికి నువ్వు గాడ్ మదర్ కావాలి, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. వై నాట్? నేనొచ్చిందే అందుకు. ఏమండి, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ మాట మీతో చెప్పాలనుకుని ఇందాకే వీటిని తీసి పెట్టానండి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల గురించి నాకు ముందే చెప్పిన మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏంటండి? పని చేయడానికి చేతులుంటే చాలండి. ఆ చేతికి బంగారు గాజులే ఉండనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే
ఈ మట్టి గాజులే బాగుంటాయి. ఏమండి? మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటే సారీ. సారీ, మీరు నా పేరు రవి, తను నా భార్య పద్మ. నమస్తే అండి. మీ పక్కింట్లో ఉంటున్నాం. ఈ మధ్యనే చేరాం. మీరు ఈ రోజే ఇంట్లో చేరారు కదా? అవును. ఈ రోజంతా మీరు ఇల్లు సర్దుకోవడంతోనే సరిపోయి ఉంటుంది. అలసిపోయి ఉంటారు. పిల్లలు కూడా ఉన్నారు. మీకోసం భోజనం తెచ్చాము. అయ్యో వద్దండి, నేను వంట చేసేసాను. ఇరుకు పొరుగు వాళ్ళం. ఈ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా అండి? ఈ రోజు మా భోజనం తినండి. రేపు ఎప్పుడైనా మీ ఇంట్లో మేం భోజనం చేస్తాం. కాదనకండి. భోజనం వేళ కూడా అయ్యింది. పిల్లలు ఆకలితో ఉంటారు. త్వరగా భోజనం పెట్టండి. సరే అండి. పద్మ, వడ్డించు. మ్, అవును, ఇంతకు మీ పేర్లేంటో చెప్పలేదు? నా పేరు అభిరామ్, తను వసు. ఆ, నా పిల్లలు బన్నీ, అను, కీర్తి. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికి జాబ్ ఏం లేదు. జాబ్ చూసుకోవాలి. నేను ఫ్యాక్టరీలో పనిచేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే అందులో జాబ్ చూడమంటారా? అంటే మిమ్మల్ని చూస్తుంటే బాగా బ్రతికిన వల్ల అనిపిస్తున్నారు. నాకిప్పుడు జాబ్ చాలా అవసరం అండి. నేను మీ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాను. అయితే రేపు ఉదయం నాతో పాటు ఫ్యాక్టరీకి రండి. ఓనర్తో మాట్లాడి మీకు వర్క్ సెట్ చేస్తాను. థ్యాంక్స్ అలాట్. మీకు జాబ్ వచ్చినట్టే అండి. నా దగ్గర కొత్త యూనిఫామ్ కూడా ఉంది, అది ఇస్తాను. మార్నింగ్ అది వేసుకుని రెడీగా ఉండండి. డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ రవి. మీరు భోజనం చేయండి, మేము వెళ్ళొస్తాము. పద్మ, పద. ఒక్క నిమిషం ఆగండి, మీరు కూడా కూర్చోండి, వడ్డించేస్తాను. పర్లేదండి, మేము తర్వాత భోంచేస్తాం. అలాగే, మీ ఇష్టం. మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తానండి. ఓకే, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ అమ్మ. వస్తాం. మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం ఏంటండి? ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదంతా ముగిసిపోయింది వసు గారు. మళ్ళీ ఈవెంట్స్ షోలకి వెళ్ళను. అదేంటండి? ఈవెంట్స్లో మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఎంతో మంది క్లయింట్స్ ఉన్నారు కదా. ఆ క్రెడిట్ అంతా సంస్కృతి ఈవెంట్స్దే వసు గారు. ఆ సంస్థని వదిలేశాను. ఇంకా మళ్ళీ ఈవెంట్స్ ఎందుకు? మీరెంతో గొప్పవారండి. పోయి ఒక వర్కర్గా పనిచేస్తారా? ఎంతో మందికి పనిచ్చిన మీరు ఒక పనివాడవుతారా? ఇప్పుడు నేను ఒక భార్యకి భర్తని, 3 పిల్లలకు తండ్రిని మాత్రమే. మీకోసం నేను ఏమైనా చేస్తాను వసు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.